లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అంటే ఇప్పుడు మహానటిలో సావిత్రి గారిది చూపిస్తారు కదా, సినిమాలకి నష్టాలు వచ్చినప్పుడు అప్పు అనేది ఇంటి మీదకి అస్సలు రాకూడదు, ఎవరు మనల్ని అడగకూడదు, ఇది ఇచ్చే అది ఇచ్చే కావాలంటే అది కూడా అమ్మేసే అనే క్యారెక్టర్ మీది. అవును, అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. అవును. కానీ ఒక్కటి ఏంటంటే వీ డింట్ వాంట్ టు బికమ్ సావిత్రి గారు. ఎందుకంటే ఆమె అలా ఉన్నది కాబట్టి ఫస్ట్ థింగ్ యూ షుడ్ నాట్ గెట్ అడిక్టెడ్ ఆర్ యూ షుడ్ నాట్ గెట్ సీ దట్ ద లైఫ్ ఇస్ ఫినిష్, దీంతో మన జీవితం అయిపోయిందని. బికాస్ దేవుడు మనని క్రియేట్ చేసింది మన కోసం అని. అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఒకసారి చూసి మనం అప్రిషియేట్ చేసుకోవాలి, మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో మన లైఫ్లో చాలామంది ఇట్స్ అ జర్నీ, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు లైఫ్లో. ఇట్ ఈస్ సమ్టైమ్స్ యువర్ హస్బెండ్. అలాగే మా హస్బెండ్ లైఫ్లో వైఫ్ పోతే వైఫ్, బట్ దెన్ హూ యు ఆర్. కడుపులో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా, గాడ్ క్రియేట్ నిన్ను తీసుకొచ్చినప్పుడు యు ఆర్ అ స్పెషల్ పర్సన్ టు గాడ్. సో వీ హ్యావ్ టు రియలైజ్ దట్ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఆమెతో పాటు జర్నీ ఉంది కదమ్మా మీకు, సావిత్రి గారితో. మరి ఆమెలా సినిమాలు తీయకూడదని మీకు అనిపించలేదా? ఆమెలో సినిమా తీయకూడదంటే అక్కడ సావిత్రి గారు ఆమె కోసం సినిమాలు తీసుకున్నారు, జమినీ గణేషన్ గారి కోసం సినిమాలు తీసినట్టు నేను అనుకోలేదు. నేను ఇక్కడ నితిన్ గారు మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది అలానే నా పర్సనల్ ఫీలింగ్. అందులో సినిమాలు చేసాం, 3 సినిమాలు బాగా ఆడింది, 3 సినిమాలు పోయింది అంతే. బట్ ఐ డోంట్ థింక్ బయట అనుకునేటట్టు అప్పులు దట్స్ నాట్ ట్రూ. దోస్ అప్పులు మన చిన్నగా రోజు అందరు చేసుకునేదా, అవంతా ఏంటి స్మాల్ థింగ్స్. ఇట్స్ నాట్ మేజర్. అమ్మో ఏమైపోతాము అలా. బట్ వాట్ ఈస్ ద మెయిన్, ఎవరికి లేకుండా ఉండే అసలు అందరూ మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మిస్టేక్ ఐ డిడ్ ఇస్ మనం ఏమి ఇన్వెస్ట్ చేసినా దాని మీద నుంచి ఇన్కమ్ వచ్చేటట్టు మనం ఇచ్చేసుకోవాలి. సో దట్ మనం ఉన్న ఆస్తిని ఒకటి కొన్ని మళ్ళీ కొని అలా అమ్మేయడం కాకుండా దాని మీద మనకి ఇన్కమ్ వచ్చేటట్టు జనరేట్ చేసుకోవడం అంత తెలివితేటలు నితిన్ గారికి లేదు. సో నాకైతే అసలు మీకు లేదు అసలు. పిల్లలకు కూడా రాలేదమ్మా? పిల్లలు ఓకే, దే ఆర్ ఓకే, వాళ్ళ వరకు. వాళ్ళకు కూడా అంత లేదు, జాగ్రత్త చేద్దాం అలా అంత లేదు, డబుల్ త్రిబుల్ చేద్దాం, త్రిబుల్ లేదు, డే టు డే లివింగ్ మేమంతా అంతే అంతే. ఫస్ట్ నుంచి కూడా అంతే, మా ఫ్యామిలీ కూడా అంతే. మా నాన్నగారు రేపు గురించి తర్వాత ఇవాళ గురించి వరకు హ్యాపీ. బట్ ఇలా బట్ వన్ థింగ్ ఏంటంటే అలా మనకి ఒక గడిచిపోతా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో మనం వదిలేసిపోయి అంత అలాంటిది. బట్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్. ఒక ఐ కెన్ యూస్ దెమ్ ఆన్ రెయినీ డే, బట్ ఐ హ్యావ్ నాట్ యూస్ దెమ్ ఆల్సో. I have not used my friends also. అసలు లేదు, అది అసలు ఛాన్స్ లేదు ఎవరిని. అసలు నేను ఫస్ట్ టైం ఎవరినైనా ఫోన్ చేసి చాలా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాను ఒక్కొక్కప్పుడు. ఎప్పుడన్నా అది జరగాలి అంటే ఐ ఫీల్ దట్స్ బిలో మై డిగ్నిటీ. అయ్యా ఇంతనా అడగడం అలా అని చాలా కావాలంటే మనలో ఇంట్లో ఉండేది ఏదో ఒకటి అమ్మేయడమే అంతే తప్ప మన జ్యువెలరీ ఎంతకన్నా ఇంకోటి వెళ్ళి అడగాలన్నది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని గురించి పెద్దగా నేను అనుకోలే. బట్ అది ఎంతవరకు సాగుతుందో చూడాలి. పిల్లలు మా పెద్ద అబ్బాయి వాడేదో యాక్ట్ చేస్తున్నాడు, వాడేదో రెస్టారెంట్ ఇప్పుడు ఉంది, అది పెట్టాలని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇంకా అని అనుకుంటున్నాడు పెద్దవాడు. మై డాటర్లా అమ్మాయి షీ ఈజ్ అ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్. ప్లస్ ఇప్పుడు మేమిద్దరం కలిసి సాస్ బహు ఒకటి స్టార్ట్ చేసాం. అలా ఆయన సాస్ బహు అంటే తెలుసు కదా, అత్తా కోడలు అది. అండ్ దాని తర్వాత మా రెండో అబ్బాయి వాడు వచ్చి ఈజ్ బేసిక్లీ నేషనల్ షూటర్ కదా, కోచింగ్ అవన్నీ చేస్తాడు ఇండియాకి. ఈ వాజ్ ఇండియన్ టీమ్ కోచ్ వాడు. ఓ సూపర్. చిన్న రెండో వాడు ఇప్పుడు లేదు, ప్రస్తుతం లేదు. అంటే మెటర్నిటీ వాళ్ళ ఆవిడ డెలివరీ టైంలో హీ హ్యాస్ టు బీ విత్ హర్. ఓకే. సో నా కోడల్ ఆల్సో షీఈ్ ఫారినర్, స్లోవేనియన్ అమ్మాయి. ఓకే. మనోరాలు ఉంది నాకు, ఒక మనోరాలు. పెద్ద బాబు కూతురు రెండో మనోరాలు కూడా ఉంది. సో దే ఓకే, వీఆర్ ఆల్
ఎక్కువ పెద్ద డ్రామా చేసేవాళ్ళం కాదు. మా లైఫ్ ఏదో మాకు ట్రావెలింగ్ అంతే. మేము మా కోసం బతుకుతాం బాగా. ఎందుకంటే మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మా కోసం ఉంటాం. అండ్ ఒక కొడుకు 6'8", ఒక కొడుకు ఒక 6'3". పెద్దవాడు 6'8", చిన్నవాడు 6'3 అండి. ఇప్పుడున్న హీరోస్ కూడా లేరు అంత హైట్. 6'8". మా పెద్ద కోడలు, పెద్దవాడు 6'8", మా కోడలేమో 5'. అంతే. అంతే. ఓకే. సో వాళ్ళిద్దరు చాలా ఒక క్యూట్ జంట. రెండో వాడు 6'3", మా కోడలు కూడా ఆల్మోస్ట్ 5'9" టాల్, పెద్ద రెండో కోడలు కూడా. సో అట్లా హ్యాపీ. ఇద్దరు కొడుకులు కూడా అమ్మని అర్థం చేసుకునే వాళ్ళేనా? మేము మా పిల్లలు పాప ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుని 18 ఏళ్ళకే బయట వెళ్ళి ఆ స్టైల్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఫైనలీ ఇప్పుడు వీఆర్ ఆల్ సేమ్, పక్క పక్కనే ఉంటాం. అమ్మని చూసుకోవాలి అలాంటిదా అంటే అమ్మని చూసుకోవడం కాదు, అమ్మని అర్థం చేసుకునే వాళ్ళే. అమ్మని అర్థం చేసుకో. వీఆర్ వెరీ ఇండిపెండెంట్ అండి ఫ్యామిలీ. మామూలుగా కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే మా నాన్నగారు, మా బ్రహ్మ సమాజం ఎలా ఉంటుందో మాది కూడా అలాగే ఉంటుంది. స్వాతంత్ర సమర యోధుల గురించి విన్నాం, అట్లా ఉంటారేమో అంత ఫ్యామిలీ. అంతే. వీ డోంట్ కేర్ ఎవడేమనుకున్నా అనుకోని, బికాస్ వీ డోంట్ సర్వైవ్, వీ నో వాట్ ఈస్ ద ట్రూత్. మేము మా కోసమే బతుకుతాం అంతే. అంతే తప్ప నేను మీ ఇంటికి వచ్చి నేనేం అడగ, నువ్వు నాకు వచ్చి ఏమన్నా చేయగలవా, చేయలేవు కదా, అప్పుడు జస్ట్ అంతే. అంతే. అలా ఉండు, అంతేకాని నీకు నా అలా ఉంటాం మేము. బట్ వీ ఎంజాయ్ లైఫ్, వీ లైక్ టు ఈట్. కానీ నేను కూడా అన్ని మాల్స్కి వెళ్ళిపోతాను, అది వెళ్ళిపోతాను, రెస్టారెంట్స్ అన్ని కొత్త కొత్త రెస్టారెంట్స్ ఉంటే వెళ్ళి తింటాను. అంతే, హ్యాపీగా ఉంటుంది అంతే. ఏమీ పెద్ద ఇదేం లేదు. బట్ ఒకటి నేను సోషల్ మీడియా కంటే ఇప్పుడు మా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, సరే నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా రీసెంట్గా ఒక 3-4 days ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో